తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకి ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవల ఆ కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడి దేవల అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరికీ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు అదృష్టాన్ని ఇస్తున్నాయి వీళ్ళకి? వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది, రాహుబలం పరిపూర్ణంగా ఉంది, కేతుబలం పరిపూర్ణంగా ఉంది. ఒక అర్ధాష్టమ శని ఒక్కటే నడుస్తుంది. అంటే 4th హౌస్ 4వ స్థానంలో శని ఉండడం చేత ఈ అర్ధాష్టమ శని వలన ఎక్కువ ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని 2.5 ఇయర్స్లో మనకి 2 ఏళ్ల 4 నెలలు అయిపోయింది. ఇప్పటికి ఇంకా ఫిబ్రవరి, మార్చి 2 నెలలు మిగిలింది. 31 మార్చ్ 2025 తోటి అర్ధాష్టమ శని కూడా వృశ్చిక రాశి వారికి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతూ మేలే చేస్తారు కానీ నష్టం ఏం చేయడు. ఇప్పటివరకు ఆల్రెడీ స్థానచలనం అంటే సాధారణంగా అర్ధాష్టమ శనిలో స్థానచలనం, డబ్బు ఖర్చు అవ్వడం, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం, వ్యాపారం నష్టం రావడం, ఉద్యోగ మార్పు, ఇల్లు మార్పు, ట్రాన్స్ఫర్ అవ్వడం, వేరే ఊరికి జాబ్ చేరడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ అవన్నీ కూడా మ్యాక్సిమం జరిగిపోయి ఉంటాయి. ఈ 2 నెలల్లో ఇంక జరిగేందుకు ఏం లేదు. ఇంకా బ్యాడ్ కూడా దేవుడి దేవల. సో ఇంకెవరైనా స్థానచలనం వస్తే కనుక స్థాన మార్పు అయితే మంచిదే అని చెప్పుకోవాలి. గురుగారు, సప్తమ గురువు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు వృశ్చిక రాశి వారికి? వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయంటారా? ఇంకోటి గురువు కూడా 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలామంది అంటే మనం జాతీయరీత్యా లగ్నం నుంచి 7వ స్థానంలో గురువు ఉంటే కనుక గుడి కట్టించడం, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం, లేదంటే కనుక ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం ఇలాంటి 3 చేస్తారన్నమాట. సో డబ్బు పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు అది చేస్తారు, డబ్బు లేని వాళ్ళు కొంచెం మధ్యస్థంగా ఉన్నవాళ్ళు దానికి సహాయం చేస్తారన్నమాట. సో ప్రస్తుతం గోచారీత్యా వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో గురువు ప్రవేశించాడు కాబట్టి ఈ మే దాకా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ మే లోపల మీరు గుడి కట్టించడం, లేదంటే దానికి హెల్ప్ చేయడం, లేకపోతే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం, లేదంటే దానికి హెల్ప్ చేయడం, లేకపోతే డొనేషన్స్ ఇవ్వడం, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి డొనేషన్స్ కానీ లేదైనా కడితే కనుక ఎవరైనా దానికి హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువు యొక్క దర్శనం చేసుకుంటారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, సంఘంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పాల్గొంటారు. ఇమీడియట్ బాస్తో చాలా బాగుంటుంది, మెయిన్ బాస్తో కూడా చాలా బాగుంటుంది, సత్సంబంధాలు బాగుంటాయి. అలాగే 7వ స్థానంలో గురువు ఉన్నందుకంటే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇది కాకుండా శుభాలు ఏవైతే అనుకుంటారో అవన్నీ కూడా ఇంట్లో శుభాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకోవాలి. వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది, అలాగే గోల్డ్ కూడా కొనేందుకు అవకాశం ఉంది, అలాగే ఇంట్లో కొత్త వస్తువు కూడా కొనేందుకు అవకాశం ఉందని చెప్పుకోవాలి.
సో అర్ధాష్టమ శని ఎఫెక్ట్ మనకు చాలా తక్కువగానే ఉందని దాని గురించి ఎక్కువ మనం ఇబ్బంది పడక్కలేదు, బాధపడక్కలేదు. సో అర్ధాష్టమ శని 2 నెలల్లో వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతే కనుక పంచమ స్థానంలో శని ఉంటాడు కాబట్టి ఇంకా కంటిన్యూస్గా మీకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా ఈ సప్తమ స్థానంలో గురువు ఉండడం చేతే మనం ఏదైనా అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, అలాగే ఉద్యోగస్తులకు మంచి నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ఫారిన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ఫారిన్ ఎవరైనా ట్రై చేస్తున్నా కూడా ఇది సమయం చెప్పుకోవాలి. గురుబలం పరిపూర్ణంగా ఉంది. అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా స్థానచలనం చేయిస్తుంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఫారెన్ వెళ్ళేందుకు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి సంతాన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎంతవరకు ఉంది వీళ్ళకి? వివాహం అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే వివాహం చూసినప్పుడు మనం జాతీయరీత్యా లగ్నం నుంచి సప్తమ స్థానాన్ని చూస్తాం. సప్తమ స్థానం బట్టి మనం భర్త లేదా భార్య ఎలాంటి వాళ్ళు వస్తారు ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మనకి ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలోనే గురువు ఉన్నాడు. గురువే వివాహానికి కారకుడు. వివాహం ఇవన్నీ కూడా శుభ ఏవైనా జరిగినా కూడా అన్నీ కూడా గురువే కారకుడు అవుతారన్నమాట. అలాంటి గురువే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. ఇక సంతానం కలిగేందుకు అవకాశాలు కూడా 100% ఉన్నాయి. సంతాన కారకుడు కూడా గురువే అండి. సో అలాంటి గురువు సంతానాన్ని ఇస్తాడు కాబట్టి గురువే సప్తమ స్థానంలో పరిపూర్ణమైన దైవబలం, దైవానుగ్రహం కలిగి, గురుబలం కలిగి ఉన్నాడు కాబట్టి అనుకుంటే కనుక ఈ సంవత్సరం మనం అనుకుంటున్నాం సంతానం కోసం అని అనుకుంటే కనుక ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. గురుగారు, వీళ్ళకి అర్ధాష్టమ శని ఉంది. మరి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళకి మరింత యోగ్యదాయకంగా ఉండబోతుంది? మిగతా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయండి కాబట్టి మనం చేసుకోవాల్సిన ఏంటంటే ముఖ్యంగా శని ఒక్కడే ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తాం కాబట్టి ఈ అర్ధాష్టమ శని వెళ్ళిపోయేదాకా అంటే మార్చి 31 దాకా మటుకు ప్రతి శనివారం వీలవుతే కనుక ఉపవాసం అంటే చాలా మంచిది. అలా వీలవుతే కనుక శివుడు టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు సోమవారం రోజు చేస్తే మంచిది. ఆంజనేయ స్వామి టెంపుల్కి మంగళవారం, శనివారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.